అంతర్యుద్ధం మళ్లీ మొదలైంది. అసద్ ను గద్దె దించేందుకు తిరుగుబాటుదారులు మరోసారి సిద్ధమయ్యారు. సరిగ్గా టైం చూసుకొని మరి అసద్ ను దెబ్బ కొట్టాలని ప్లాన్ చేశారు. రష్యా ఇరాన్లు యుద్ధంలో బిజీగా ఉన్న సమయంలో సిరియా రెబల్స్ అలెప్పో నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పుతిన్ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సిరియాలోని రష్యా సైన్యం ఇన్ఛార్జ్ పై వేటు వేసింది. మరోవైపు సిరియా ప్రభుత్వానికి మద్దతుగా రెబల్స్ పై రష్యా వైమానిక దాడులకు పాల్పడుతుంది. అంతేకాక ఇరాక్ సైన్యం సైతం ఇప్పుడు సిరియా చేరుకొని తిరుగుబాటుదారులపై దాడులు చేస్తుండటంతో అక్కడ మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతర్యుద్ధంతో సిరియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నాళ్ల క్రితం శాంతి చర్చలు జరిగి పరిస్థితి ప్రశాంతంగా ఉంది. అయితే సిరియా అధ్యక్షుడు అసద్ కు మద్దతుగా ఉన్న రష్యా, ఇరాన్లు ఇప్పుడు యుద్ధాలతో సతమతమవుతున్న నేపథ్యంలో మరోసారి తిరుగుబాటుదారులు యాక్టివ్ అయ్యారు. అసద్ ను గద్దెదించేందుకు తిరుగుబాటుదారులంతా సిద్ధమయ్యారు. సిరియాలోని రెండో అతిపెద్ద నగరం అలెప్పోను తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పుతిన్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి బాధ్యుణ్ణి చేస్తూ సిరియాలోని రష్యా సైన్యం ఇన్ఛార్జ్ జనరల్ సెర్గీ కిసెల్ ను డిస్మిస్ చేసింది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కు రష్యాతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయనకు సవాలుగా మారిన అలెప్పో ఆక్రమణను మాస్కో తీవ్రంగా పరిగణించింది. తాజాగా కిసెల్ స్థానంలో కర్నల్ జనరల్ అలెగ్జాండర్ చైకో బాధ్యతలు స్వీకరించనున్నారు. సిరియాకు మద్దతుగా ఇరాన్, రష్యా సైన్యం అక్కడ పనిచేస్తోంది. సిరియా ఆర్మీతో కలిసి తిరుగుబాటుదారులను ఎదుర్కొంటోంది. అయితే ఈ సమయంలో అలెప్పో నగరం రెబెల్స్ చేతుల్లోకి వెళ్లిపోవడాన్ని పుతిన్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో సెర్గీ కిసెల్ ఖర్కీవ్లో విఫలం కావడంతో ఆయన్ను సిరియాకు బదిలీ చేశారు. 2022 ఆయన ఫస్ట్ గార్డ్స్ ట్యాంక్ ఆర్మీకి సారథ్యం వహించారు. ఉక్రెయిన్ మెరుపు దాడితో ఆయన దళం ఖర్కీవ్ నుంచి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దీంతో అతడిపై బదిలీ వేటు పడింది. జనరల్స్ లో పనితీరు బాగోని వారిని సిరియాకు బదిలీ చేయడం ఆనవాయితీగా మారింది. 2020 మార్చి తర్వాత తొలిసారి ఇక్కడ హయాత్ తహారీర్ అల్ షామ్ రెబల్స్ మెరుపు దాడులు చేశారు. వీరు అలెప్పోను ఆక్రమించి సమీపంలోని హమా నగరం వైపు దూసుకువెళుతున్నారు. ఈ నగరం సమీపంలోని 3 సైనిక స్థావరాల నుంచి రష్యా దళాలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయాయి. దీంతో సిరియా, రష్యా ప్రభుత్వ దళాలు ఇడ్లిబ్లో భారీగా గగనతల దాడులు నిర్వహించాయి. వీటిలో 25 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వైట్ హెల్మెట్స్ పేర్కొంది. తుర్కియే సరిహద్దులోని ఈ నగరంలో రద్దీగా ఉన్న నివాస స్థానాలపై ఈ దాడులు జరిగినట్లు చెబుతోంది. 2011లో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఈ ఉద్యమాన్ని అసద్ అణిచివేయడానికి ప్రయత్నించడంతో అంతర్యుద్ధం ప్రారంభమైంది. ప్రభుత్వ దళాలు, తిరుగుబాటుదారుల మధ్య జరిగిన ఈ పోరులో 6 లక్షల మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. నగరాలకు నగరాలే ధ్వంసమయ్యాయి. రష్యా, ఇరాన్ల అండతో అసద్ సిరియాలోని మెజారిటీ ప్రాంతాలపై పట్టు సాధించారు. గత 2-3 ఏళ్లుగా అంతర్యుద్ధం తీవ్రత తగ్గింది. అయితే బుధవారం నుంచి దేశంలో రెండో అతిపెద్ద నగరమైన అలెప్పోపై తిరుగుబాటుదారుల అనూహ్య దాడులతో సిరియా మళ్లీ ఉద్రిక్తంగా మారింది. మరోవైపు సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వ దళాలకు మద్దతుగా ఇరాన్ మద్దతు ఉన్న ఇరాకీ మిలిటెంట్లు రంగంలోకి దిగారు. ఇప్పటికే అసద్ కు అండగా రష్యా భారీ స్థాయిలో తిరుగుబాటుదారులపై వైమానిక దాడులు నిర్వహిస్తోంది. ఇరాన్ ఆదేశాలతో సిరియాలోకి 200 మంది ఇరాక్ మిలిటెంట్లు అడుగుపెట్టారు. వీరు ప్రభుత్వ దళాలతో కలిసి పోరాడనున్నారు. మరోవైపు అలెప్పోను ఆక్రమించిన తిరుగుబాటు దళాలు ఇద్లిబ్, దాని పొరుగున ఉన్న హమా ప్రావిన్స్ పై దృష్టి పెట్టాయి. వీరిని అడ్డుకునేందుకు ఉత్తర హమాలో ప్రభుత్వ దళాలు సిద్ధంగా ఉన్నాయి. రష్యాతో కలిసి తాము చేసిన వైమానిక దాడుల్లో గడిచిన 24 గంటల్లో 400 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు సిరియా సైన్యం పేర్కొంది. అలెప్పో, ఇద్లిబ్, హమాలను చుట్టుముట్టేందుకు ప్రభుత్వ దళాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. తిరుగుబాటు దళాలను వెనక్కి నెట్టడానికి అవసరమైన సాయం తాము సిరియాకు చేస్తామని ఇరాన్ ప్రకటించింది.